గురుగారు ఉపవాసం అనంటే దేవుడికి దగ్గరగా ఉండటం అని అర్థం చెప్తారు పండితులు. అయితే ఇదే అర్థం కాకుండా ఉపవాసానికి ఇంకేమైనా అర్థాలు ఉన్నాయా? లోకంలో చాలామంది పండితులు ఇప్పటిదాకా చాలామంది చెబుతూనే ఉన్నారు. ఏదో అంటే దగ్గర అని, వాసము అంటే ఉండటం. ఇది లోకంలో ప్రసిద్ధి కూడా పొందింది. దేవుడికి దగ్గరగా మనస్సు పెట్టుకొని ఉండటం అని. సరే, ఉపవాసం అంటే ఇంకో రెండో అర్థం ఏంటంటే భోజనం మానేసేయమని చెప్పి 16/8 ఆధునికులు దీనికి ఇప్పుడు ఒక పరిభాష కింద చెప్తున్నారు. అంటే వారానికి ఒక రోజు గనక నువ్వు మానేసేస్తే శుభ్రం పడుతుంది శరీరం. అందువల్ల మరుసటి రోజు నుంచి నువ్వు కొంచెం ఆరోగ్యంగా ఉంటావని చెప్పి 16/8 పద్ధతి కొంతమంది పెట్టారంటే. అయితే అసలు ఉపవాసం అనే పదానికి వ్యాస భగవానుడు ఒక కొత్త అర్థం చెప్పాడు. అది లోకంలో ప్రసిద్ధి కాలేదు. మహాభారతంలో ఉంది ఆ పదం. రోజుకి 2 పూటలా భోజనం చేసి మధ్యలో ఏమీ తినకుండా ఉంటే దానిని ఉపవాసము అంటారు. అసలు లోకంలో ఎక్కడ అసలు ఈ మాట మనకి ప్రసిద్ధిలో లేదు. వ్యాస భగవానుడు అశనా ప్రాంతరాల అని చెప్పి మొత్తం ఒక శ్లోకం చెప్పాడు మహానుభావుడు. రోజుకి 2 పూటలు మాత్రమే భోజనం చెయ్యాలి. అంటే అది టిఫిన్ కింద చేస్తావో, అది భోజనం కింద చేస్తావో, కేవలం 2 పూటలు మాత్రమే తినాలి. మధ్యలో ఏమీ తినకుండా ఉండాలి. అప్పుడు అది ఉపవాసము అంటారు అన్నాడు వ్యాస భగవానుడు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు చెప్తే ఏదో చెప్పారులే అని చెప్పి వాటికి మనం విలువ ఇవ్వక్కనక్కర్లేదు. కానీ వ్యాసుడు అంటే విష్ణు భగవానుడి యొక్క స్వరూపుడు కాబట్టి ఆయన చెప్పిన మాట ఈనాటి ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ISI ప్రమాణం అని మనం అంటాం కదా. కాబట్టి అటువంటి ప్రమాణభూతమైనటువంటిది కాబట్టి వ్యాస భగవానుడు చెప్పాడు. కాబట్టి ఉపవాసం అనే పదానికి 2 పూటలా భోజనం చెయ్యాలి, కానీ మధ్యలో ఏమీ తినకుండా ఉండాలి. దైవానికి దగ్గరగా మన మనస్సుని ఉంచాలి. అసలు ఇది ఎలా వచ్చిందండి అని అంటే, ఉపశోధమం అని చెప్పి యజుర్వేదంలో ఒక మాట ఉంది అసలు ఉపవాసం రావటానికి. యజుర్వేదంలో ఏంటంటే అసలు ఏమీ తినకుండా నువ్వు యాగం చెయ్యాలి. ఏమీ తినకుండా అంటే ఎలా కుదురుతుందండి? మన యజ్ఞం చేసేటువంటి వాళ్ళు కూడా, ఆ ఋత్విక్కులు కూడా మానవులే కదా. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా మంత్రాలు చదువుతూ ఆజ్యం పోస్తూ ఉంటే బలహీనతలు వస్తాయి కదా శరీరంలో అని చెప్పి ఏమన్నారంటే, సాయంకాలం పూట ఏదో కొంత తిన్నట్టు కాకుండా తిననట్టు కాకుండా చెయ్యండి అన్నారు. వేద భాష్యంలో చెప్పారు. తిన్నట్టు కాకుండా తిననట్టు కాకుండా అంటే ఏదో ఒక ఫలహారమో, ఘనహారమో, జలాహారమో, ఏదో ఒక ఆహారం కొద్దిగా, ఇక ప్రాణం పోతుంది కాబట్టి తీసుకోమన్నారు. అట్లా ఉండటాన్ని ఉపవాసం అని చెప్పి మన వేదం చెప్పింది. ఇట్లా ఉపవాస పదం రకరకాల అర్థాలతోటి మార్పులోకి వచ్చింది. కానీ ప్రస్తుతం మాత్రం ఉపవాసం అనే పదానికి మాత్రం వ్యాస భగవానుడే అర్థం కాకుండా దేవుడికి దగ్గరగా మనస్సును ఉంచడం అనే అర్థమే లోకంలో బాగా ప్రసిద్ధమై ఉంది. కానీ చెప్పిన ఆ అర్థం కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా మనం ఆచరిస్తే ఉపవాసం చేసినట్టే లెక్క. వ్యాస భగవానుని స్మరిద్దాం.